दूध को हमने बाई प्रोडक्ट बनाया है। हमारे पास सबसे ज्यादा दूध देने वाली गौ माता है, लेकिन फिर भी हम एक बहुत स्पष्ट समझते हैं, दूध ऊंचा नीचा होता है, सबकी नजर ऊंची नीची होती है। तो हमने गोबर और गौमूत्र को खेती के अंदर मुख्य प्रोडक्ट बनाया है, दूध को बाई प्रोडक्ट बनाया है। वो गाय को इस प्रकार रखेंगे। దీనిలో రెండవ స్టెప్ అయినది అతి ముఖ్యమైనది ఇదేంటంటే మనకి 1 ఎకరానికి 2 ఆవులు, 1 ఎకరానికి 1 ఆవు కానీ 2 ఆవులు కానీ కావాలి. మనకి పాలు, ఆవు నుండి పాలు అనేది రెండవ ఉత్పత్తిగా మనం చూస్తాం. మనకి అద్భుతమైనటువంటివి ఏంటి అంటే పేడ, మూత్రము ఇవి. సో మనకి ఏంటంటే ఎక్కువ ఉత్పాదన ఇచ్చే పాలనిచ్చేటువంటి ఆవులు ఉన్నప్పటికీ మనది అది బై ప్రోడక్ట్, తర్వాత వచ్చే ఉత్పత్తే కానీ అది ప్రధాన ఉత్పత్తి కాదు. మనకి ప్రధాన ఉత్పత్తి ఏంటి అంటే ఆవుల నుండి వచ్చేది పేడ. आपने मूंग उगाया, चना उगाया, कुछ भी उगाया, दाना बाहर बेचा, पत्ता तो निकलेगा ही। तो वो पत्ता खा करके, जैसे समझ लीजिए दाना बाहर बेचा, समझ लीजिए कि कोई भी क्रॉप उगाया, दाना बाहर बेचा, पत्ता निकलेगा। 1 एकड़ में कम से कम 2 गाय खाए उतना पत्ता निकलता है। और बाउंड्री पे इस प्रकार का घास और ड्रम स्टिक लगा दीजिए, तो बिल्कुल 1 एकड़ में कम से कम 2 गाय फ्री में पलेगा। वो 2 गाय का गोबर मिलेगा 10 टन कम से कम, यहाँ की जो ओंगोल गाय है। तो 10 टन गोबर और 10,000 लीटर गौमूत्र मिलेगा आपको, अच्छे से उसको खाना दिया तो वो पूरा आपको फ्री में मिला। उसको आगे कैसे उपयोग करना मैं बताता हूँ। మనం శనగ కానీ కొన్ని పంటలు వేసినప్పుడు మనం ప్రధాన ఉత్పత్తిని బయట వేసి ఆకుల్ని అక్కడే ఉంచుకుంటాం కదా, ఎండుగడ్డి రూపంలో. అవి ఆ ఎండుగడ్డి కూడా మనం పశువులకు పెట్టొచ్చు. అలా కాకుండా మన పొలాల బోర్డర్ చుట్టూ కూడా మునగ కనుక వేసినట్లయితే మంచి ఆవులకు కావలసిన పోషకాలన్నీ దొరుకుతాయి, భూమికి కావలసిన పోషకాలన్నీ దొరుకుతాయి. చాలా అంటే ఆవుల పాలన చాలా సులభతరం అవుతుంది అని చెప్తున్నారు. जो भी गोबर और गौमूत्र निकला, मूत्र भी जो नीचे मिट्टी में निकला उसको मिट्टी भी घिसेड़ के ले लीजिए, और गोबर निकला वो भी घिसेड़ के हर रोज लेके जाइए। 2 फीट ऊंचा और 2 फीट चौड़ा लंबा लाइन कर दीजिए, कोई पेड़ के छांव में या ग्रीन नेट के नीचे, धूप में नहीं करना। మనం పేడని తీస్తూ ఉంటాం, మూత్రం కలుస్తూ ఉంటుంది, గడ్డి కలుస్తూ ఉంటుంది. ఆ పేడని ఏదైతే ఉందో దాన్ని ఒక చెట్ల నీడ కింద 2x2 పొడవు 2 వెడల్పు, అంటే 2 అడుగుల వెడల్పు 2 అడుగుల పొడవు మందంగా ఎత్తుగా ఈ యొక్క పేడని మనం సేకరించే ఆవుల దగ్గర నుండి సేకరించినటువంటి పేడని అలా కుప్పగా వేసుకోవాలి అని చెప్తున్నాం. उसके ऊपर 100 लीटर गौकृप अमृतम छिड़क दीजिए और थोड़ा सा नमी बना के रखना है। దాని మీద 200 లీటర్ల గోకృప అమృతాన్ని చల్లాలి. బాగా చల్లి బాగా కలిసే విధంగా కలయి తిప్పుకోవాలి. ఏది మనం సేకరించేటువంటి పేడని. सिर्फ 50 से 60 दिन में ही वर्मी कंपोस्ट से भी अच्छा खाद बन जाएगा। అది 15 నుండి 20 రోజుల్లో ఎంత అద్భుతమైన మాన్యూర్ గా, ఎరువుగా మారుతుందంటే అది వర్మీ కంపోస్ట్ ఎంత పోరస్ గా ఉంటుందో అంత పోరస్ గా తయారవుతుంది. वर्मी कंपोस्ट बनाने के लिए 1 टन खाद के पीछे लगभग 1500 रुपए लेबर लगता है, लेबरियस जॉब है। ये सिर्फ 30 रुपीज के अंदर पूरा 1 टन खाद तैयार हो जाएगा। गुड़ का ही खर्चा वो भी किसान के घर पे पैसा जाएगा। మనం వెర్మీ కంపోస్ట్ 1 టన్ను చేయాలంటే కనీసం 1500 నుండి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, కూలీ ఖర్చు ఎక్కువ అవుతుంది. కానీ 30 రూపాయలతో మనం చాలా గొప్పగా ఈ ఆవు పేడ నుండి మనం ఎరువును తయారు చేసుకోవచ్చు. और ये पूरा खाद ठंडी प्रोसेस में बनेगा। ఇదంతా కూడా చాలా చల్లగా జరుగుతూ ఉంటుంది, చాలా చల్లటి వాతావరణంలో జరుగుతుంది. कोल्ड प्रोसेस में बनेगा। जैसे आपके गांव में बड़ा बड़ा गोबर का ढेर करेंगे, उसके अंदर हाथ डालेंगे तो गर्म होता है कि नहीं? మనం చూడండి, మన ఊర్లలో దిబ్బలు ఉంటాయి, ఆ దిబ్బల్లో మనం చేయబడితే చాలా వేడిగా ఉంటుంది కదా. गर्म होने से काफी कंपाउंड्स उसके उड़ जाते हैं। जैसे ही दूध को गर्म किया, विटामिन B12 तुरंत 0। उसी प्रकार गोबर में 1200 कंपाउंड है, बहुत सारे कंपाउंड्स उसमें उड़ जाएंगे। అలా వేడిగా ఉన్నప్పుడు ఆ దిబ్బల్లో ఉన్నటువంటి చాలా మూలకాలు బయటికి వెళ్ళిపోతాయి. ఎలా అయితే మనం పాలని ఎక్కువసేపు వేడి చేస్తే B12 అనే విటమిన్ బయటికి పోతుందో ఆ విధంగా అన్నమాట. तो 5100 5100 कंपाउंड गौमूत्र के, 1200 कंपाउंड गोबर के, जब कोल्ड प्रोसेस के अंदर ये सारा प्रोसेस होगा, कंपोस्ट होगा, उच्च गुणवत्ता का खाद बनेगा। ఈ ప్రాసెస్ లో, ఈ పద్ధతిలో 1200 నుండి 1200 మూలకాలు ఏదైతే మనకి నేలని ఇచ్చేస్తాయో, పేడలో ఉన్నటువంటి అద్భుతమైన మూలకాలు ఉన్నాయో అవి ఆ స్థితిలో అలాగే ఉంటాయి. ఈ పద్ధతిలో మనం ఎరువును తయారు చేసుకుంటాం. और इसी को भी और एम्पावर करना है तो 1 टन खाद के पीछे 1 से 2000 लीटर गौ कृपा पिला दिया,
तो वर्मी कंपोस्ट से 10 टाइम्स जिंक से लेके सारे कंपाउंड्स बदल जाते हैं, उसके एलिमेंट्स बदल जाते हैं। तो बहुत ही एनरिच खाद सिर्फ गौकृपामृतम से गोबर को ही बढ़ाया जा सकता है। ఒక టన్ను ఆవు పేడలో 200 లీటర్ల గోకృపామృతం కలిపి మనం చేసేటువంటి ఈ ఎరువులో జింక్ చాలా గొప్ప మూలకాలను కలిగి ఉంటాయి. మనం చూసేటువంటి వర్మి కంపోస్ట్ లో ఇవి మనకు जो కనిపించవు. 1.9% कार्बन का कंपाउंड का रेशियो था वर्मी कंपोस्ट में, और इससे वो सीधा 19% तक चला गया खाद के अंदर. 1.9% కార్బన్ శాతం ఉన్నటువంటి వర్మి కంపోస్ట్ లో 1.9% మాత్రమే కార్బన్ శాతం ఉంటుంది. కానీ దీనిలో 3 రెట్లు ఎక్కువగా అంటే ఆల్మోస్ట్ 19% కార్బన్ అలాగే దాని రూపంలో ఈ యొక్క గోకృపామృతంతో తయారు చేసినటువంటి ఆవు పేడ ఎరువులో ఉంటుంది అంటున్నాం. अगर ज्यादा गौकुर्बा पिला के तैयार किया तो की बात है. ఇంకా ఎక్కువగా కూడా తయారు తర్వాత చూద్దాం. इसी के अंदर और अगर सुंदर परिणाम लेना है तो गौकृपामृतम को वर्मी कंपोस्ट जैसे करते वैसी प्रकार गोबर गैस गड्ढा करके या गोबर गैस के अंदर डाला, बाहर निकल के समय लाइव स्लरी बहाया और 20% उत्पादन खेत में बढ़ जाएगा. మనం గోబర్ గ్యాస్ ప్లాంట్ లో చూస్తూ ఉంటాం, స్లర్రీ వస్తూ ఉంటుంది కదా, దాన్ని మనం బయటికి తీస్తూ ఉంటాం, దాన్ని స్లర్రీ చేసి దాన్ని కూడా వాడుతూ ఉంటాం. अगर गोबर गैस का खर्चा नहीं करना है तो छांव में एक गड्ढा कर दीजिए खेत में एक जगह पे, उसके अंदर प्लास्टिक बिछा दीजिए. మనం ఈ గోబర్ గ్యాస్ పెట్టేటువంటి డబ్బు ఏదైతే ఉందో అలా కాకుండా మనం ఒక చిన్న గొంతు తీసుకుని పొలానికి ఒక మూలన మనం చిన్న గొంతు తీసుకొని పెట్టుకుంటే చాలు. उसके अंदर ताजा गोबर जो निकला आपका गौमूत्र निकला और गौकृपामृतम डाल दीजिए, ऊपर ढक दीजिए. 20 दिन में अच्छी स्लरी गोबर गैस जैसी क्वालिटी वाली हो जाएगी. మనం అలా చేయకుండా గోబర్ గ్యాస్ ప్లాంట్ లో ఆ పేడను వేయకుండా అదే పేడను గనక మనం తాజా పేడని మన పొలానికి మన పొలంలో ఎక్కడైతే ఒక చిన్న గుంత తీసుకుంటామో దానిలో ఈ పేడని అలాగే గోకృపామృతాన్ని వేసి పైన కప్పాము అంటే 15 రోజుల్లో అద్భుతమైనటువంటి ఎరువు తయారవుతుంది. ये स्लरी लाइव बहा दीजिए, अति सुंदर परिणाम मिलेगा. ఇంకా అది స్లర్రీ లాగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం డైరెక్ట్ గా आ जाएंगे. तो गोबर मस्ट है, गोबर चाहिए ही चाहिए. ఇప్పుడు ఈ మన ఏదైతే ఆవు పేడతో చేసుకున్నటువంటి ఎరువుని మనం పొలానికి వేయకుండా కేవలం గోమూత్రం ఒక్కటే స్ప్రే చేస్తే ఒక సంవత్సరం ఓకే, కానీ తర్వాత సంవత్సరాల్లో మనకి అద్భుతమైనటువంటి ఉత్పత్తి రాదు. అందుకని మనం ఖచ్చితంగా ఆవు పేడతో చేసినటువంటి ఎరువు చాలా చాలా అవసరం, చాలా చాలా ఉపయోగం. కాబట్టి గోకృపామృతంతో చేసినటువంటి ఆవు పేడ ఎరువు అలాగే గోకృపామృతం రెండు కనుక కలిపినట్లయితే అద్భుతమైన ఉత్పాదన మనం పొందవచ్చు. क्योंकि भूमि पोषण वाली होनी चाहिए, भूमि के अंदर कार्बन कंटेंट होना चाहिए, और दुनिया के अलग अलग वनस्पति के कचरे के कंपाउंड अलग होंगे, बट देशी गाय के गोबर में कंपाउंड है उतना कहीं है ही नहीं. तो वो कार्बन दुनिया का श्रेष्ठ है, वो चाहिए ही चाहिए. वही बैक्टीरिया का भोजन होगा, वही वनस्पति का भोजन होगा, और वही जमीन को रिच करने वाला होगा. మనం ఈ భూమి మీద కార్బన్ శాతం ఎంత ఉంటే అంత గొప్ప ఉత్పత్తిని తీసుకోవచ్చు. అది అంత సేంద్రీయ కర్బనం అంటారు. సేంద్రీయ కర్బనం ఎంత ఉంటే అది అంత మనకి ఉపయోగపడుతుంది. ఇక మనం ఏ వనస్పతిని ఎటువంటి పేడని గాని పెంట పోగుని గాని చేసినప్పటికీ మనకి అంత కార్బన్ శాతం తయారవ్వదు. కేవలం ఈ యొక్క ఆవు పేడ ద్వారా చేసినటువంటి ఎరువులోనే మాత్రమే కార్బన్ శాతం మనకి భూమికి పడుతుంది అంటున్నారు. कभी भी गोबर धूप में नहीं डालना, गर्मी की सीजन में मत डालिए. ఎప్పుడెప్పుడు చూడాలి అంటే బాగా వేడిగా ఉన్నప్పుడు మనం దీన్ని చేయలేము. बिजाई से 10 दिन पहले डालिए या ह्यूमिडिटी के वातावरण में डालिए तो सीधा उसको एक्टिव फॉर्म में होगा, नहीं तो धूप में उसके काफी कार्बन उड़ेंगे. మనం మామూలుగా పంట అంటే విత్తనం పెట్టుకునే ముందు ఎరువు వేస్తా ఉంటాం, పశువుల ఎరువు కదా. అలా వేస్తే కొన్ని రోజులకి ఏమవుతుంది, మనం విత్తనం పెట్టక ముందే అది గాలిలో కలిసిపోతుంది, దానిలో ఉన్న మూలకాలన్నీ కలిసిపోతాయి. అలా కాకుండా ఈ పద్ధతిలో కనుక చేస్తే ఎక్కువ మనకి ఆ సేంద్రీయ కర్బనం భూమిని అంటిపెట్టుకొని ఉంటుంది అంటున్నారు. तो दूसरा चरण यहाँ पे पूर्ण होता है. अभी हम तीसरे चरण की तरफ जाते हैं. ఇప్పటికి 2 స్టెప్పులు అయిపోయింది. ఫస్ట్ గోకృపామృతం తయారీ, రెండవది ఆవు పేడతో మనం ఎరువును తయారు చేసుకోవడం, స్లర్రీ చేసుకోవడం. ఇక 3వ స్టెప్ కు వెళ్దాం. किसी को भी मन में कुछ भी प्रश्न है तो नोट करके जाना, आखिर में जरूर पूछना है. మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఒక పేపర్ మీద రాసుకోండి, చివరిలో చాలా స్పష్టంగా స్పీడ్ గా అడుగుదురు. కానీ ये तीसरा चरण है कि यही गौकृपा अमृतम खेत में बहाना है. कितना और कैसे? जैसे आपके पास ड्रिप लगी हुई है, वेंचुरी लगा दो, कोई गालने चालने का झंझट नहीं है, सीधा चला जाएगा और ड्रिप में क्षार भी नहीं जमने देगा, ड्रिप को भी साफ सफा रखेगा.
పొలానికి అందించాలి, ఏ విధంగా మనం పంటలకు ఇవ్వాలి అంటే మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు. డ్రిప్ ద్వారా పెట్టుకోవచ్చు, మనం ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే డ్రిప్ లో ఏదైతే వీటిలో బ్లాక్స్ ఉంటాయో ఆ బ్లాక్స్ కూడా పోతాయి. అంటే ఆ డ్రిప్ పైపుల్లో ఎటువంటి అడ్డు లేకుండా ఈ గోకృపామృతం మనం భూమికి అందించవచ్చు. स्प्रिंकलर में चला जाएगा, फ्लड इरिगेशन में सीधा पानी के साथ चकली खोल के चला जाएगा. सब प्रकार से यूजर फ्रेंडली है. మనం బిందు సేద్యం ద్వారా ఇవ్వచ్చు, తర్వాత వరద పద్ధతిలో ఫ్లడ్ ఇరిగేషన్ పద్ధతిలో ఇవ్వచ్చు. ఏ విధంగా అయినా మనం గోకృపామృతాన్ని భూమికి అందించవచ్చు. कितना देना है तो 1 एकड़ में पर मंथ मिनिमम 2000 लीटर जाना चाहिए. మరి ఎంత ఇవ్వాలి అంటే మనం ఒక ఎకరానికి ఒక్కొక్క నెలలో 2000 లీటర్ల గోకృపామృతాన్ని మనం ఇచ్చుకోవచ్చు. अगर क्रॉप को 3 पानी दे रहे तो 700 700 700 करके, 5 पानी दे रहे तो 400 400 400 करके. ड्रिप है तो उसका डिवाइड कर दीजिए, बट हर पानी में जाना चाहिए. वो क्या गुल खिलाएगा मैं आगे समझाता हूँ. మీకు 600 లీటర్ల చొప్పున 700 లీటర్ల చొప్పున తయారు చేసుకుని, అంటే 3 డ్రమ్ములు చేసుకొని మనం పూర్తి స్థాయిలో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి మనం ఈ 2000 లీటర్ల గోకృపామృతాన్ని అందించే ఏర్పాటు చేద్దాం.